ఓం సాయిరామ్. శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఈరోజు బాబావారి సందేశం ఏమిటంటే, బిడ్డ, నువ్వు చాలా సమస్యల్లో ఉన్నావు కదా, ఆ సమస్యలకు నీకొక మార్గము చెబుతాను అని బాబావారు ఒక చిన్న కథ రూపంలో మనకి ఒక సందేశాన్ని అందిస్తున్నారండి. అదేమిటో మనం బాబావారి మాటల్లోనే విందామండి. అనగనగా మంచుకొండల వద్ద ఒక గ్రామం ఉండేది. ఆ ఊళ్ళో వనమయ్య అనే ఆసామి ఉండేవాడు. అది చలికాలం. వనమయ్య అతని స్నేహితులు ఇంట్లోనే కుంపటి చుట్టూ కూర్చొని చలి కాచుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నారు. అందరూ తమ తమ ధైర్య సాహసాల గురించి గొప్పలు చెప్పుకుంటున్నారు. వనమయ్య ఊరికే వాళ్ళ మాటలు వింటూ కూర్చున్నాడు. స్నేహితులంతా, ఏమిటి వనమయ్య, నీవేమీ మాట్లాడడం లేదు, నీవేమీ ఘనకార్యం చేయలేదా అని ఎగతాళిగా అడిగారు. అప్పుడు వనమయ్య, నేనేదైనా చేయగలను, ఏమి చేయమంటారో చెప్పండి, చేసి చూపిస్తాను అన్నాడు. అయితే రాత్రంతా బయట చలిలో నిలబడి ఉండాలి. ఏ విధంగానూ వేడి అనేది తగలరాదు. పొద్దు పొడిచే వరకు అలాగే నిలబడి ఉండాలి అని హెచ్చరించారు. సరే, అలాగే నిలబడతాను. నేను గనక ఓడిపోతే మీకందరికీ విందు భోజనం పెట్టిస్తాను. అది పందెం అన్నాడు వనమయ్య. ఇంట్లో కుంపటి దీపం ఆర్పేసి బయటికి వెళ్ళి నిల్చున్నాడు. అర్ధరాత్రి అయ్యేసరికి చలి బాగా ఎక్కువైంది. మంచు కురవడం ప్రారంభమైంది. పళ్ళు గిట్టకరుచుకుపోయాయి. అటు ఇటు పచార్లు చేయటం మొదలుపెట్టాడు. ఇంతలో దూరంగా ఎవరింట్లోనో దీపం వెలిగింది. ఆ దీపాన్ని చూస్తూ ఆ వేడిని ఊహించుకుంటూ ఉంటే కొంచెం చలి తగ్గినట్లు అనిపించింది. ఆ వెచ్చని ఊహలతో తెల్లవారింది. స్నేహితులు వచ్చి, మొత్తానికి నువ్వే గెలిచావయ్యా అని అభినందించారు. నీ కడుపు బంగారంగాను ఇంత చలిని ఎలా ఓర్చుకున్నావయ్యా అని అడిగారు. అర్ధరాత్రి దూరంగా దీపం కనిపించింది. దాన్ని చూస్తూ వేడిని ఊహించుకుంటూ అలాగే రాత్రంతా గడిపాను అన్నాడు వనమయ్య. ఏ విధమైన వేడి ఉండకూడదని చెప్పాము కదా, నీవు ఆ దీపం వేడిని ఊహించుకున్నావు కాబట్టి నువ్వు పందెంలో ఓడిపోయినట్లే. నీవు మాకు విందు ఇవ్వవలసిందే అని అందరూ కూడా పట్టుబట్టారు. ఎంతో దూరంగా ఉండే దీపపు వేడి చలిని ఎలా తగ్గిస్తుంది? ఇది అన్యాయం అని అరిచి మొత్తుకున్న వాళ్ళు వినిపించుకోలేరు. విందు ఇవ్వాల్సిందే అని వాళ్ళు పట్టుబట్టారు. వాళ్ళు రేపు విందుకు ఏర్పాటు చెయ్యి అని చెప్పి వెళ్ళిపోయారు. ఏమి చేయాలో దిక్కుతోచక గ్రామ న్యాయాధికారి దగ్గరికి వెళ్ళి కథంతా చెప్పి, నన్ను ఎలాగైనా కాపాడండి అని ఆయన్ని వేడుకున్నాడు. ఆయన అతనికి ఒక ఉపాయం చెప్పి అలా చేయమని చెప్పి పంపించాడు. సరేనని ఇంటికి వెళ్ళి మరుదినం ఒక కుండలో బియ్యము నీళ్లు పోసి చూరుకు వేలాడదీసి కింద చిన్న దీపం వెలిగించి పెట్టాడు. మధ్య మధ్యలో ఒక చిన్న బల్ల మీద ఎక్కి ఉడికిందా లేదా అని చూస్తున్నాడు. మధ్యాహ్నానికి స్నేహితులందరూ వచ్చారు. వంట అయిందా వనమయ్య అని అడిగారు. ఇదిగో ఇంకా ఉడుకు పట్టలేదు, పొద్దుననగా పెట్టాను అన్నాడు. వాళ్ళు లోపల వచ్చి చూసి, ఇలా పెడితే ఎలా ఉడుకుతుంది, నీకేమైనా పిచ్చా అన్నారు స్నేహితులు. దీపం చిన్నదైనా ఎంత దూరంగా ఉన్నా వేడి తగులుతుందని అన్నారు కదా మీరంతా, మరి అది అంతే అన్నాడు వనమయ్య. వాళ్ళు సిగ్గుపడి వాళ్ళ తప్పు ఒప్పుకొని అందరూ కలిసి ఒక పూటకూళ్ళ అవ్వ ఇంటికి వెళ్ళి వనమయ్యకు ఘనంగా విందు అనేది ఇప్పించారు. బాబావారు ఈ కథ మనం ఎందుకు తెలియజేశారు అంటే, ఈ కథలో వనమయ్య దూరంగా ఉన్న ఆ దీపపు దాన్ని ఆలోచిస్తూ వేడిని ఊహించుకుంటూ ఆ చలిలో అతను ఉండగలిగాడు. అంటే మనం కూడా ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా సరే ఆ కష్టాన్ని మనము చూసి భయపడకూడదు. బాబావారు చెప్పే సందేశం ఏమిటి అంటే, మీ చేతుల్లోనే అంతా ఉంది. మీరు నన్ను నమ్మి ఉన్నారు, నేను మీ చేతిని ఎప్పుడూ కూడా విడవను కదా, మరి మీకెందుకు భయము, ఎందుకు ధైర్యం తప్పిపోతున్నారు? కష్టము వచ్చినప్పుడు అది మీకు సవాలులా తీసుకోవాలి. ఆ కష్టాన్ని ఏ విధంగా అయితే మనం బయటికి పడగలదమా అనే ఒక ఆలోచన మీలో రావాలి. కష్టం వచ్చిన వెంటనే సుఖాలకు అనుభవించిన మీరు ఆ కష్టాన్ని తట్టుకోలేక భయపడిపోయి మీరు వేరే పనులు చేసి ప్రాణాలు తీసుకునేదాకా తెచ్చుకుంటున్నారు. ఇదంతా తప్పు. ఈ చిన్న కథలో నీతి ఏమిటంటే, దూరంగా ఉన్న ఆ దీపము ఆ వేడి అనేది అతనికి తెలియకపోయినా ఆ వేడిని ఊహించుకుంటూ ఆయన రాత్రంతా ఉండగలిగాడు వనమయ్య. కాబట్టి మీరు కూడా మీకు ఏ కష్టం వచ్చిందో ఆ కష్టాన్ని తెలుసుకొని ఆ కష్టాన్ని ఎలా ప్రారదోరాలి, అంటే దానికి ఎటువంటి మనం చేయాలి, ఏమి చేస్తే ఆ కష్టం మన నుండి పోతుంది, దాని యొక్క పునాదులు ఏమిటి, దాన్ని ఎలా పెకిలించి వేయాలి అనేది మనం అర్థం చేసుకోవాలి. కష్టం వచ్చినప్పుడే మనం ధైర్యంగా నిలబడాలి. బాబావారు మనకు తోడుగా ఉన్నారు. ఎప్పుడూ కూడా ఆయన
ఆయన మన చేతిని వదిలిపెట్టరు అన్న విషయాన్ని మనకు అందరికీ తెలిసిన విషయమే. మనకి సంతోషం ఇచ్చినప్పుడు ఎంత బాగా ఉప్పొంగుతామో కష్టం వచ్చినప్పుడు కూడా ఆ విధంగానే ఎదురుగా నిలబడాలి. అంటే ఎన్ని దెబ్బలు తగిలినా సరే ఆ దెబ్బలకు మనము తట్టుకొని ముందుకు వెళ్ళేలాగా మనం నిలబడాలి అని బాబావారు ఈ చక్కటి కథ ద్వారా ఇంత మంచి సందేశాన్ని మనందరికీ కూడా అందించారండి. కాబట్టి కష్టాలు మానులకు కాదు మనుషులకే వస్తాయి. ఆ మనుషులే మనం తట్టుకోగలిగే వాళ్ళకి మనకి కష్టాలు అనేవి వస్తాయి. ఇది కూడా దేవుడు పెట్టే ఒక పరీక్ష లాంటిది. ఈ పరీక్షలో ఎవరైతే నెగ్గుతారో తర్వాత శేష జీవితం అంతా కూడా వాళ్ళు సుఖ సంతోషాలతో ఎంతో మంచి జీవితాన్ని వాళ్ళు లీడ్ చేయగలుగుతారు. కాబట్టి బాబావారు చెప్పేది ఒకటే, మీరు ఈ కష్టం వచ్చినప్పుడు కృంగిపోకుండా ధైర్యంగా నిలబడండి. ఈ ఒక్క సూత్రాన్ని మీరు తెలుసుకోగలిగితే మీ జీవితంలో కష్టాలకే మీరు గుడ్ బై అనేది చెప్పవచ్చు అని బాబావారు చక్కటి సందేశాన్ని ఈరోజు మనకి అందించారు. సర్వే జన సుఖినో భవంతు. నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.